అది ఫిబ్రవరి 21, 2013 గురువారం. హైదరాబాద్ లో నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్ నగర్ ఉగ్రవాదుల పంజాబ్ మరోసారి బలైంది. ఆ రోజు హైదరాబాద్ పేరును ప్రపంచం మొత్తం తలుచుకునేలా చేసింది. ఆ ఒక్క రోజు హైదరాబాద్ చరిత్రలో ఒక మర్చిపోలేని రోజుగా మారింది. ఆ రోజు గురువారం కావడంతో దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా టెంపుల్ పూర్తిగా భక్తులతో నిండిపోయింది. భక్తులంతా టెంపుల్లో దర్శనం కోసం క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉగ్రవాదులు అనుకున్నట్టుగానే వాళ్ళ 2 సంవత్సరాల ప్లాన్ అమలు చేయాల్సిన టైం వచ్చింది. అన్ని సిద్ధం చేసుకుని టెంపుల్ కి చేరుకున్నారు. ఆ రోజు ఉగ్రవాదులు టెంపుల్లోని భక్తులకు తమ జీవితంలోని ఆఖరి రోజును చూపించబోతున్నారు న్న సంతోషంతో అక్కడికి చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా చూస్తే టెంపుల్ చుట్టూ పోలీసులు ఉన్నారు. అప్పుడు ఉగ్రవాదులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం జరుగుతుందో ఏమైతుందో కూడా వాళ్లకు తెలియట్లేదు. వాళ్ళు అనుకున్న ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ అయ్యేలా కనిపిస్తుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ ఆ టెంపుల్ వద్ద చేయాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. కానీ పోలీసులు అక్కడ ఉండడంతో వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా బాంబ్ బ్లాస్ట్ ని ఆపేది లేదనుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే హైదరాబాద్ పేరు దేశవ్యాప్తంగా మారిమోగిపోతుంది. హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ఎక్కడో కాదు, ఇదే సాయిబాబా టెంపుల్ కి కొద్ది దూరంలో ఉన్న A1 మిర్చి సెంటర్ మరియు రూట్ 107 బస్ స్టాండ్ దగ్గర జంట పేలుళ్లు జరిగాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే నిఘా వర్గాలు ముందుగానే సమాచారం ఇచ్చాయి భారతదేశంలో బాంబ్ బ్లాస్ట్లు జరగబోతున్నాయని. కానీ వాళ్ళు ఈ సమాచారంపై దృష్టి పెట్టలేదు. అసలు సాయిబాబా గుడి దగ్గరకు పోలీసులు ఎందుకు వచ్చారు? ఎందుకు అంత సడన్ గా ప్లాన్ చేంజ్ చేశారు? ఎందుకు హైదరాబాద్ లో ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిపారు? అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిపిన ఉగ్రవాదులు ఎవరు? వాళ్ళు ఎలా ఈ బాంబ్ బ్లాస్ట్ ని ప్లాన్ చేశారు? వాళ్ళని ఎలా పట్టుకున్నారు? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనం అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ఎప్పుడు రద్దీగా ఉండే స్థలం. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్, కోచింగ్ సెంటర్స్ ఉండడం, బస్ స్టాండ్ కి చాలా నియర్ గా ఉండే ప్లేస్, ఎల్లప్పుడూ స్టూడెంట్స్ తో ప్రజలతో రద్దీగా ఉండే ప్లేస్. అండ్ అక్కడ 2 సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. అప్పుడు సమయం సాయంత్రం 6 అవుతుంది. ఒక వ్యక్తి సైకిల్ వేసుకుని వచ్చాడు. ఆ సైకిల్ కి వెనుక ఒక టిఫిన్ బాక్స్ అమర్చి ఉంది. అక్కడ చుట్టూ ఉన్న ప్రజలంతా దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. టిఫిన్ బాక్స్ లను అమర్చిన సైకిల్ ని అక్కడ వదిలేసి అతను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు. కానీ అక్కడ ఉన్న అమాయక ప్రజలకు తెలియదు, కొందరి జీవితం చివరి రోజుగా మారుతుంది, మరికొందరి జీవితంలో మర్చిపోలేని రోజుగా మారబోతుందని. అప్పుడు టైం ఎగ్జాక్ట్ గా సాయంత్రం 7 PM అవుతుంది. ఒక్కసారిగా భారీగా పేలుడు జరిగి పెద్ద శబ్దం వచ్చింది. జనాలంతా భయంతో పరుగులు పెడుతున్నారు. కొందరు మనుషులు రక్తంతో విగత జీవంగా పడి ఉన్నారు. అక్కడున్న ప్రజలకు ఇంకా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చాలా మంది కూడా ఏదో గ్యాస్ సిలిండర్ పేలింది అనుకుంటున్నారు. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ఒక మిర్చి సెంటర్ అండ్ టిఫిన్ సెంటర్ కనుక. అంటే అక్కడే ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ కోనార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న A1 మిర్చి సెంటర్ లో మొదటి బ్లాస్ట్ జరిగింది. జనాలంతా భయంతో పరిగెడుతూ ఉంటే ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే, అంటే ఎగ్జాక్ట్ గా రాత్రి 7:02 మరొక భారీ పేలుడు జరిగి పెద్ద శబ్దం వచ్చింది. ఇదే సెకండ్ బ్లాస్ట్. అది ఎక్కడో కాదు, ఫస్ట్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి ఎగ్జాక్ట్ గా 100 మీటర్స్ దూరంలో ఉన్న రూట్ 107 బస్ స్టాండ్ దగ్గర నియర్ వెంకటేశ్వర థియేటర్ కి వెళ్లే రూట్ లో జరిగింది. ఈ 2 బాంబ్ బ్లాస్ట్లకు మధ్య టైం గ్యాప్ ఓన్లీ 2 minutes మాత్రమే. సెకండ్స్ లోనే అంతా జరిగిపోయింది. ఏం జరిగిందో చూసేలోపే జనాలంతా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. సిటీ అంతా కూడా బ్లాక్అవుట్ అయిపోయింది. సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలంతా చాలా భయంగా ఉన్నారు. రెస్క్యూ టీం, పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకుని అక్కడున్న ప్రజలను కాపాడడానికి పక్కనే ఉన్న యశోద ఆసుపత్రులకి తరలిస్తున్నారు. అండ్ ఆ టైంలోనే వేరే ప్రాంతాల్లో కూడా బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయని న్యూస్ చాలా స్ప్రెడ్ అయింది. కానీ ఎక్కడా కూడా ఏం బ్లాస్ట్ జరగలేదు. ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ లో మొత్తం 18 మంది చనిపోయారు. అందులో 3 కాలేజ్ స్టూడెంట్స్. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటి అంటే అందులో ఒక గర్భస్థ శిశువు కూడా ఉన్నాడు. ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల దాదాపు 130 మంది గాయాల పాలై చాలా మంది ఫిజికల్ డిసబిలిటీ కలిగిన వారిగా మారారు. ఈ బాంబ్ బ్లాస్ట్ ఇంత ఎఫెక్ట్ కావడానికి కారణం బాంబులతో ఎక్కువ నష్టాన్ని కలిగించేందుకు అందులో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ని యూజ్ చేశారు. ఈ డివైస్ కు ఇనుపమేకలను, బోల్టులను, నట్లను, గాజు ముక్కలను, అమోనియం నైట్రేట్ వంటి వాటిని రాగి తీగలతో చుట్టి బాంబులలో అమర్చారు. వీటి వల్ల బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుతుంది. అంటే అందులో ఉన్న మెటీరియల్స్ అన్ని కూడా డ్యామేజ్ కలిగించేవి. ఉగ్రవాదులు ఈ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సైకిళ్లపై టిఫిన్ బాక్స్లలో బాంబులను అమర్చి ఆ సైకిళ్లను వాళ్ళు సెట్ చేసుకున్న ప్లేస్ లో వదిలేసి వెళ్లారు. వాళ్ళు ప్లాన్ ప్రకారమే ఈ 2 ప్లేస్లను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతం, నిత్య ప్రజలు అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎగ్జాక్ట్ గా 7 గంటల సమయంలోనే బాంబులు పేలేలా టైం ని సెట్ చేశారు. ఎందుకంటే అటువైపు నుంచి కోనార్క్ థియేటర్, ఇటువైపు నుంచి వెంకటేశ్వర థియేటర్ అండ్ రూట్ నెంబర్ 107 లో ఆ టైంలోనే సమ్మె జరగడం వల్ల ఆ 2 థియేటర్లలో కూడా
ఆ టైంలోనే షో అయిపోతుంది. అందుకే వాళ్ళు ఆ టైం ని సెట్ చేసుకున్నారు. వాళ్ళు థియేటర్ కి దగ్గరగా ఉండి ఈ ప్లేస్ ను బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి ఎంచుకున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళు మూడో బాంబుని కూడా సెట్ చేశారు. సలీపురంలోని సంపూర్ణ థియేటర్ దగ్గర గుర్తించారు. కానీ మూడో బాంబు పేలలేదు. ఆ మూడో బాంబును పోలీసులు సేకరించి పేలకుండా డిస్పర్స్ చేశారు. ఇక్కడ గమనిస్తే వాళ్ళు 3 బాంబులను కూడా థియేటర్ ప్లేస్ లోనే పెట్టారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు భారీ నష్టాన్ని కలిగించాలి అండ్ చాలా మంది ప్రజలను చంపాలి అనే ఉద్దేశంతో ఈ బాంబ్ బ్లాస్ట్లను జరిపారు. ఈ బాంబ్ బ్లాస్ట్లను ఇంత పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఈ ప్లానింగ్ మొత్తం కూడా దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచే బాంబ్ బ్లాస్ట్ జరిగే ప్లేస్, టైం, మెటీరియల్ ని సెట్ చేసుకున్నారు. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్లు బాంబ్ బ్లాస్ట్ ని ఫస్ట్ దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా టెంపుల్ వద్ద జరిగించాలని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ చేసిన డే కూడా గురువారం. ఎందుకంటే ఆ రోజు సాయిబాబా టెంపుల్ లో ఎక్కువ మంది భక్తులు వస్తారని గురువారమే ఈ బాంబ్ బ్లాస్ట్ ని ప్లాన్ చేశారు. కానీ ఆ రోజు అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయిన అనురాగ్ శర్మ గురువారం సాయిబాబా టెంపుల్ కి రావడంతో అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో దాన్ని ముందుగానే గమనించిన తీవ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ జరిగే ప్లేస్ ని సాయిబాబా టెంపుల్ నుంచి మార్చారు. చాలా మంది ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ రోజు దర్శనానికి వచ్చిన భక్తులంతా కూడా ఆ సాయిబాబా తమని కాపాడాడని అనుకున్నారు. అలా 2 బ్లాస్ట్లు, ఒకటి A1 మిర్చి అండ్ టిఫిన్ సెంటర్, రెండవది బస్ స్టాండ్ దగ్గర. ఈ ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళను ఎలా గుర్తించారంటే NIA ప్రకారం ఈ బాంబ్ బ్లాస్ట్ చేసింది ఇండియన్ ముజావుద్దీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యసిస్ బక్తల్, అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహాసిస్ అఖ్తర్, అజార్ షేక్ కలిసి ఈ దాడిలో పాల్పడినట్టు NIA దర్యాప్తులో తేలింది. వాళ్ళని ఎలా గుర్తించారు అంటే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత బస్ స్టాండ్ కి దగ్గరగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలలో సైకిల్ పై బాంబుని తెచ్చిన వ్యక్తిని మరియు అతను అక్కడ నల్ల బ్యాగ్ ను వదిలి వెళ్లడం, బాంబులలో వాడిన పదార్థాలను బట్టి ఉగ్రవాదులను అంచనా వేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా సైకిల్ పై వచ్చిన వ్యక్తిని ఫాలో అయ్యి అతను సైకిల్ ని ఎక్కడ కొన్నాడు, ఏ అడ్రస్ ఇచ్చాడో చెక్ చేశారు. కానీ ఆ ఉగ్రవాదులు ఇచ్చిన అడ్రస్ ఫేక్ అడ్రస్. అలా అక్కడున్న వ్యక్తులు అందరినీ విచారించి ఉగ్రవాదులను కనుగొన్నారు. అండ్ వీళ్ళు కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసిన ప్రాక్సీ సర్వర్ ద్వారా, మొబైల్ నెట్వర్క్ ద్వారా, బాంబుల పేలుడు కోసం ఉపయోగించే పదార్థాల ద్వారా వాళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళో గుర్తించారు. ఇలాంటి బాంబు పేలుళ్లు ఇండియన్ ముజావుద్దీన్ సంస్థ వేరే చోట్ల కూడా ఉపయోగించింది. వీటన్నిటిని ఫైన్ చేసేందుకు ఢిల్లీ మరియు మహారాష్ట్ర పోలీసుల ద్వారా సమాచారాన్ని, నిందితులను పట్టుకొని వీళ్ళు ఇండియన్ ముజావుద్దీన్ అనే సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. వీళ్ళు ఈ బాంబ్ బ్లాస్ట్ ని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో తెలుసా? వీళ్ళు ఈ బాంబ్ బ్లాస్ట్ ని ఎలా ప్లాన్ చేశారు అంటే ఇండియన్ ముజావుద్దీన్ సంస్థకు చెందిన సయ్యద్ మక్బూల్ అనేక ఉగ్రవాద చర్యల్లో ఇతడు కీలక పాత్రను పోషిస్తాడు. అలా హైదరాబాద్ లోని ఇమ్రాన్ అనే వ్యక్తికి ఉమ్మడి స్నేహితుడి ద్వారా సయ్యద్ మక్బూల్ పరిచయం అయ్యాడు. 2012లో రంజాన్ కు దాదాపు 1 నెల ముందు మక్బూల్ ఇమ్రాన్ కు హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్, బేగంపేట్ మరియు అబిడ్స్ లలో మోటార్ సైకిల్స్ పై రెక్కీ చేయడంలో సహాయం చేశాడు. ఇదంతా కూడా రియాజ్ బక్తల్ సూచన మేరకు జరిగింది. అలా బాంబ్ బ్లాస్ట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు చాలా సార్లు రెక్కీని చేశారు. ఘోరమైన పేలుళ్లకు ముందు 5గురు హైదరాబాద్ శివారులోని ఒక కొండపై టెస్ట్ బ్లాస్ట్ ని నిర్వహించారు. నగర నడిబొడ్డున దాడిని ప్లాన్ చేయడానికి వాళ్ళు అనేక మార్గాలను రీక్రియేట్ చేశారు. తర్వాత రియాజ్ బక్తల్ పేలుడు పదార్థాలను ఏర్పాటు చేసి వాటిని అందజేయమని మంగళూరులో ఉన్న అసదుల్లా అఖ్తర్ మరియు రియా ఉర్ రెహమాన్ లకి చెప్పాడు. పేలుడు పదార్థాలను మరియు డబ్బును హవాలా ద్వారా బదిలీ చేశారు. రియాజ్ పంపిన డబ్బును అందుకున్న తర్వాత ఈ దాడిని అమలు చేయడం మొదలు పెట్టారు. బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ఇతర ఐటమ్స్ లను సెట్ చేసుకుని ఐఈడీలను సెట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 21, 2013న ఐఈడీలను తయారు చేసిన తర్వాత నిందితులు 2 సైకిళ్లపై 2 బాంబులను అమర్చారు. దిల్సుఖ్ నగర్ లోని 2 వేర్వేరు ప్రదేశాలను వాటిని అమర్చారు. దీని ఫలితంగా శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. ఈ బాంబు పేలుళ్లకు కారణమైన ఇండియన్ ముజావుద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ భారతదేశంలో 2007 నుంచి 2013 వరకు జరిగిన ప్రతి బాంబు పేలుల్లో దీని హస్తం ఉంది. దాదాపు 12 ప్రాంతాలలో బాంబు దాడులను జరిపిన ఉగ్రవాద సంస్థ ఇది. రీసెంట్ గా జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన లష్కర్ ఇ తోయిబాలతో అనుబంధంగా పనిచేసే ఈ సంస్థ దేశంలో ఎన్నో మారణ హోమాలను సృష్టించింది. ఈ బాంబు పేలుళ్ల తర్వాత NIA, BSF, NSG, ఫారెన్సిక్ వంటి ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ బాంబు పేలుళ్లకు కారణమైన వ్యక్తులపై ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఇండియన్ ముజావుద్దీన్ సంస్థకు చెందిన యసిస్ బక్తల్, అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహాసిస్ అఖ్తర్, అజార్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్టుగా దర్యాప్తులో తేలింది. అసలు ఉగ్రవాదులు ఎందుకు ఈ బ్లాస్ట్ లను జరిపారు? ఈ ఇండియన్ ముజావుద్దీన్ అనే సంస్థ ఏర్పడిన తర్వాత ఇది లష్కర్ ఇ తోయిబా, హర్కతుల్ ముజావుద్దీన్ వంటి సంస్థలతో కలిసి భారతదేశంపై అనేక ఉగ్రవాద చర్యలను చేయడానికి సామూహికంగా పనిచేస్తుంది. అలా భారతదేశంలో ఎన్నో బాంబ్ బ్లాస్ట్ లను జరిపింది. హైదరాబాద్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ నిర్వహించాలని 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తూ దాన్ని అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేస్తున్నారు. దీనితో పాటు మరొక బలమైన కారణం ఉందని నిఘా వర్గాలు తెలిపారు. అదేమిటంటే ముంబైలోని తాజ్ హోటల్ దాడులకు
హత్యకు కారణమైన కసబ్ ను నవంబర్ 21, 2012 సంవత్సరంలో ఉరితీశారు. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలన్నీ భారతదేశంపై ప్రతీకార చర్యలను పాల్పడతాయని ముందుగానే భారతదేశం గమనించింది. దానికి తోడు 2001 పార్లమెంట్ దాడిలో కారణమైన అఫ్జల్ గురుని కూడా ఉరిశిక్ష వేయాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే అఫ్జల్ గురు 2013 ఫిబ్రవరి 4వ తారీఖున రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరాడు. అయినప్పటికీ రాష్ట్రపతి ఆ క్షమాభిక్షను కొట్టివేసింది. అఫ్జల్ గురుని ఉరి తీయడానికి ఆపరేషన్ 3 స్టార్ అనే రహస్యమైన ఆపరేషన్ ని చేపట్టి ఫిబ్రవరి 9వ తారీఖున అఫ్జల్ గురుని ఉరి తీశారు. ఈ ఆపరేషన్ 3 స్టార్ విజయవంతంగా అయ్యేంత వరకు కూడా ఎక్కడ ఈ విషయాన్ని బయట చెప్పలేదు. కేవలం అందులో ఉన్న అధికారులకు మాత్రమే ఈ విషయం తెలుసు. అతనికి ఉరి శిక్షను అమలు పరిచిన తర్వాత ఈ విషయాన్ని బయటకు తెలియజేశారు. ఈ రహస్య చర్యకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ మరింత కోపంతో ఉర్రేగిపోయింది. ఎలాగైనా భారతదేశంపై ప్రతీకార చర్యలు చేపడతాయని గమనించిన భారత ప్రభుత్వం ఫిబ్రవరి 19న దేశంలోని అన్ని రాష్ట్రాల అధికారులకు ఈ విషయాన్ని జారీ చేసింది. అలా ఫిబ్రవరి 21, 2013లో హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్టులు జరిగాయని, దానికి కారణం ఇది కూడా అయి ఉండవచ్చని నిఘా వర్గాలు చెప్పాయి. ఆ బాంబ్ బ్లాస్టులు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అన్న సమాచారం లేనందువల్ల అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. కానీ అది హైదరాబాద్ లో జరగడం ఎంతో నష్టానికి గురి చేసింది. అలా పోలీసులు నిందితులను వేరువేరు ప్రాంతాలలో అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ముందు హాజరు చేశారు. ఇందులో మెయిన్ పర్సన్ అయిన యసీస్ బక్తల్ పరారీలో ఉన్నాడు. లక్నోలో ఇతను జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుంచి కూడా ఇతనిని మన నిఘా వర్గాలు పట్టుకోలేకపోయాయి. ఇతనిపై రెడ్ వారెంట్ నోటీస్ కూడా జారీ చేశాయి. మిగతా నిందితులందరూ కూడా ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నారు. 2016లో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వీళ్లకు ఉరి శిక్షను ఖరారు చేసింది. కానీ వీరు హైకోర్టును ఆశ్రయించడంతో 2016 నుంచి విచారణ జరుగుతూ ఉంది. 12 సంవత్సరాలు అవుతున్నా కూడా నిందితులపై ఇంకా ఎటువంటి శిక్ష అమలు చేయలేదు. రీసెంట్ గా ఏప్రిల్ 8, 2025లో తెలంగాణ హైకోర్టు నిందితులను యొక్క పిటిషన్ ని కొట్టివేసి 2016 ఎన్ఐఏ యొక్క తీర్పును సమర్థించి వారిని మరణశిక్ష విధించాలని తీర్పునిచ్చింది. కానీ వీళ్ళకి ఇంకా మరణశిక్షను అమలు చేయలేదు. ఎందుకంటే వీరికి సుప్రీంకోర్టులో పిటిషన్ చేసుకునే అవకాశం ఉన్నందువల్ల వీరికి ఇంకా శిక్ష అమలు కాలేదు. ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా శిక్షను అమలు చేయకపోవడం సరికాదు. ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఇన్సిడెంట్ గురించి అప్పట్లో వినే ఉంటారు. ఎన్ని ఇయర్స్ లో ఈ న్యూస్ ని మీరు ఎప్పుడో మర్చిపోయి మీ లైఫ్ పనులలో బిజీ అయిపోయి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మీరు విన్న ఈ న్యూస్ విన్నట్టుగానే ఎక్కడ వేసిన గొలిక అక్కడే ఉన్నట్టు ఉంది. ఏమాత్రం కూడా ఫాస్ట్ జడ్జిమెంట్ వచ్చేలా కనిపించడం లేదు. కాబట్టి వీలైనంత త్వరగా నిందితులకు శిక్ష పడి బాధితులందరికీ న్యాయం జరగాలని కోరుకున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.